సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నగరంలో అకాల వర్షాలు ఒకవైపు, గోదావరి వరద ఒకవైపు, ఈ రెండిట్ల వైపు లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అయితే మాతో పాటు ఈ ఇండెంటెడ్ ఏరియాస్ అన్నింటిని కూడా తిరుగుతూ ఉన్నారు. అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. లంకల్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తూ ఉన్నాం. నీట మునిగి ఇళ్లలో కూడా నీరు చేరుతుందని ఏదైతే మేము గ్రహించగలుగుతా ఉన్నామో, గత అనుభవాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాన్ని రీహాబిలిటేట్ చేసే కార్యక్రమం 45వ వార్డులో రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరానగర్, తొమ్మలోవా, లలితానగర్, ఇలాగా ఏ ప్రాంతాల్లో అయితే నీట మునుగుతూ ఉంది, ప్రజలు అసౌకర్యంగా భావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో సురక్షితమైన ప్రాంతాలకి తరలించే కార్యక్రమంతో పాటు ఎక్కడికెక్కడ కన్సర్న్ సెక్రటేరియట్స్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాబోయే 2 రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటాయి. వరద నీరు పెరుగుతూ ఉంది గోదావరిలో. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు అసౌకర్యం కలగచ్చు, నీట మునిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, అలాగే కాస్త బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటి అన్నీ కూడా పెట్టుకొని ప్రజలు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము చేయాల్సిన కార్యక్రమం మేము ఫీల్డ్లోనే ఉన్నాం. ఉదయం 7 గంటల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడికక్కడ అధికారి యంత్రాంగంతో మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తూ ఉన్నాం, ఏం జరుగుతూ ఉందో కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తాం. ముందు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు, గతంలో పడ్డాది కదా ఏమవుతుంది ఆ నిర్లక్ష్యం వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన గుణపాఠం మొన్న విజయవాడ జరిగిన దాంతో మన అందరికీ అర్థమైంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని రాజమండ్రి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. పడుతున్నాయండి కంటిన్యూస్గా. రాజమండ్రి టౌన్లో కొంచెం తెరిపించింది. నేను అనుకోని వాటర్ అంతా రిసీడ్ అవుతుంది. సో దానికోసం ముందుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వమంటే వీఆర్ కమింగ్ హియర్. అండ్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్గా లేకపోవడం వల్ల వాటర్ పైకి వచ్చింది ఒక 1 feet. సో ఇది చాలా చిన్న పాకెట్, అరౌండ్ 1000 people ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళకి పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్ కూడా డిజిగ్నేట్ చేశారు. ఎక్కువ ఇబ్బంది అయితే దే విల్ బి షిఫ్టెడ్ దే.